వాళ్ళ కూటాలు మనం కూర్చోలేం. ఎందుకు? మన సంఘ శాఖలు ఎవడని ఎప్పుడైనా ఆమె చెప్పాడా? పొరపాటున ఎవడైనా ఆమె చెప్పాడంటే బాతు వల్ల ఇలా చూస్తారు. ఎవరు ఆమె చెప్పింది? ఎవడో ఇక్కడ సజీవుడు వచ్చేసాడు. అది మృతి పొందిన సంఘం, అది చచ్చిన సంఘాలు అవి. ఉత్సవం ఎక్కడున్నది? బెత్లెహేములో. రొట్టె ఎక్కడున్నది? బెత్లెహేములో. వాక్యం ఎక్కడ జన్మించింది? బెత్లెహేములో. చచ్చిన సంఘాలు లేదు వాక్యం. వాక్యం ఎక్కడున్నది? ఇప్పుడు బెత్లెహేములో. గొర్రెలు కాబట్టి వర్తమానం ఏంటి? మెస్సయా ఈజ్ హియర్. మెస్సయా ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు మతభ్రష్టులండి. ఆ బ్రహ్మ వర్తమానం నమ్మే వాళ్ళందరూ మతభ్రష్టులండి. పరిశుద్ధ దొల్లాండి వాళ్ళు. అసలు ప్రసంగం అంటే ఎలా చేయాలి తెలుసా? టై కట్టుకుని సూట్ వేసుకుని చెమట పట్టకుండా చేయాలి. వినేవాడు చెమట పట్టకుండా వినాలి. ప్రసంగం, వాళ్ళ ప్రసంగాలు 3 గంటలు 2 గంటలు ఉంటాయండి. మన ప్రసంగాలు చూడు 45 నిమిషాలు. దేవుడిని దీవించిన కాక, దేవుడిని ఉద్యోగించిన కాక, దేవుడిని ఆశీర్వదించిన కాక, అన్ని ఆశీర్వాదాల మెసేజ్ అంతా. వాళ్ళ మెసేజ్ ఏంటంటే గోలగోల, హరిస్తారు. ఏం చెప్తున్నాడో ప్రసంగం నాకు అర్థం కావట్లేదు. తిరిగి జన్మిస్తే అర్థమవుతుంది. తిరిగి జన్మించిన వాడికి వర్తమానం అర్థమవుతుంది.